మంచి ఉద్యోగం, మంచి సంపాదన కూడా. కానీ అతనికి వ్యవసాయం అంటే ఇష్టం. భార్య అంగీకారంతో వ్యవసాయం మొదలుపెట్టాడు. ఉన్న భూమితో పాటు ఇంకాస్త భూమి కొని పాత భూమిలో ఎప్పుడూ వేసే పంట వేసి కొత్త భూమిలో కొత్త పంట వేశాడు. అకాల వర్షాల వల్ల కాస్త నష్టం వచ్చింది. వ్యవసాయం విషయమే భార్య ఏదో సలహా ఇవ్వబోతుంటే ఇష్టం లేదు. చిరాకుపడి, నీకేం తెలుసు ఈ వ్యవసాయం, అనవసరమైన సలహాలు ఇవ్వకు అంటూ ఏం తినకుండా పొలానికి వచ్చేశాడు అతను. పొలంలో నష్టపోయిన పంటను సరిచేసుకునే పనిలో బాగా అలసిపోయి ఆకలేస్తుంది. మేలిగో అంటారే, దానివల్ల ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. అలా ఓ గట్టును కూర్చున్నాడు. ఇంతలో వాళ్ళమ్మ భోజనం పట్టుకొని వస్తుంది. నాకు తెలుసమ్మా నువ్వు నా కోసం వస్తావని, ఎంతైనా అమ్మవి కదా, రా అమ్మ పెట్టు, ఆకలేస్తుందని అలా వాళ్ళమ్మ చేతిలో ప్లేట్ తీసుకుని కూర్చున్నాడు. అయితే ఈరోజు దేవీ నవరాత్రుల్లో 4వ రోజు, అన్నపూర్ణాదేవి అవతారం. ఒకరోజు శివపార్వతులిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా శివుడన్నాడట, ఈ విశ్వంలో అన్నిటికీ నేనే కారణం. శక్తి